తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474474. ఎవరది? ఎవరో గుర్తుపట్టట్లేదు. నేనే సార్, దాసు వాసుల. సారీ, వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది. ఏమిటి అవతారాలు? ఇది మెడ్రాస్ సార్, అందులో కలిసి పెట్టాడు. మీకంటుకున్నాడు అతను. సరేనయ్యా, నీకేమిటి గడ్డం? నేనా ఈ రోజు షేవింగ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే మూరెడు పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్. పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగింది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట. అబ్బా అవును సార్, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గించుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ జుట్టుతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగడానికి రాయినా. మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారు రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా? లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కాస్తా నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా? నేను వెళ్తే పాపానికి మెడ్రాసే వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డం పెరిగిపోతుందిరా. గడ్డం పెరిగినా షేవ్ చేసుకోవచ్చు, కానీ మెడ్రాసే వస్తే కొలిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టని ప్యూన్స్ మేమే. లీవ్ లెటర్ రాయలేదే మరి? నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేత్తో గానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయారు సార్. చూస్తున్నాడు, గుర్తుపెట్టాడా? నిన్న 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 మీరు కరెక్ట్ సార్, నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి. నిన్న మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. సారీ సార్. మీకు వేతనాలు పూలదలు కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? ఎలా ఇస్తారా? ఒకటి దారం పెరిగింది. చేస్తే బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్. వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్ 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 జాయిన్. కమ్ కమ్ కమ్. ఆ గ్లాస్ ఆఫ్ సొసైటీ కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా, నీ కళ్ళజోడు ఎండి గారు అంటిద్దామనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికీ అంటిద్దామనా? కళ్ళజబ్బా? అవును సార్. మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ? నాట్ ఐ, మెడ్రాస్ ఐ. భయంకరమైన అంటువ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా, నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉందేమో సార్. అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకాం తడాక? అర్థమైందిరా. బొంకులు ఇచ్చేవాళ్ళు బీకాం చదువుతారని బాగా అర్థమైంది. ఏదో దొంగ ఐడియాలు. ఆ దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు అనుకుంటున్నావా? ఆ ఎంపీ ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దమ్మ? శుద్ధ ముద్దు దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దమైనా ఐడియా ఇచ్చింది నేనురా. ఐడియా ఇచ్చింది నేనురా. నేనురా అంటున్నారా? ఐ విల్ టెల్ యూ. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను చెప్తా. ఎవరిని తోసావో తెలుసా? బీకాం ఫస్ట్ క్లాస్. బీకాం ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అరవంటరా విప్లవం వర్ధిల్లాలి అని. విప్లవం వర్ధిల్లాలి. నువ్వు కాదు వాళ్ళు అరుస్తారా? నీ అంతు చూసేదాకా అరుస్తాం. చీకట్లో వాయిస్తాం. ఈ కంపెనీ మూసేదాకా అరుస్తాం. నీ ఉద్యోగం ఊడిపోయేలా అరుస్తాం. నీ బోర్డు తిరగబడే వరకు అరుస్తాం. వందే మాతరం. మనదే రాజ్యం. కాదురా, విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. చేపట్టు. ఇది ఉంచుకో, నాకన్నా నీకే బాగుంటుంది. చంద్రమతి అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుతా ఉంటే రోడ్డు ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉండట్టు మనం ఆల్రెడీ 3 నెలల అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు. పైపొచ్చి ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి తిండి, అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడ్చినట్టుంది నీ వ్యధ వేడాలు నువ్వును. అది కూడా ఎంబీబీఎస్ ఫైనల్. ఎన్నాళ్ళు నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో అన్నైతే కులుకుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది, నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఆడవాళ్ళు మనం చెప్పలేము. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు.
అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆరా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా, వెధవ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డెక్కిన ఫోన్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగే ఉన్నారు. పోలీస్ కేసు అవుతుంది. నీకోసం త్యాగం చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలరా. అమ్మాయి కలిపోతాయి. అమ్మాయి నా వదినరా. మరదలరా? నా వదినరా. ఒరే బామర్దులారా, ఈ అమ్మాయి మీకు చెల్లవుతుందిరా. చెల్లెలా? ఇదేంటిది? గాజులు సప్పుడు లేదు, మంచాలు కిర్లు లేవు, ఏలేం బెన్సార్లు బెన్సార్లు. ఇదేంట్రా, పెద్దాపురం వెళ్ళి పిక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరును ఏటి కదా. పెద్దాపురం వెళ్లే మూడ్లో లేవు, విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడ్లో. అదేం పాపం. మీరొకరండి, మా ఉద్యోగాలు పోయి మే ఏడుస్తుంటే. రే అందుకే అంటారా, డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గేదెలు నమ్ముకుంటే మంచిది అని. గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత చులకనగా మాట్లాడకండి. అగ్గిపెట్టుందా? రే నేను నిన్ను మేళ్ళ కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నావురా? ఎలా కట్టారు? నాకు ఆడో పంజాబ్ గేదె ఉండేది. అబ్బో దాని తల్లిస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా. ఇంత పొదుగా? అంత పొదుగు ఉండేది. అబ్బో పాల వర్షం కురిపీసేసేది అనుకో. నేను గొప్పనేనంటే ఆ అమ్మ తల్లి పొదిగే. నా మాటని రే రే గొడ్లు కాసుకోండి రా. ఆహా, గొడ్లు కాసుకోవడానికి బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. వీడైతే పర్వాలేదు. పోనీ సిలకల కంపెనీ పెట్టరా, బోల్ డబ్బులు వస్తాయి. నేనెంత గొప్ప అంటే ఎలాగే రా గొడ్లు కాసుకుని ఏ దూడల సొమ్ము అయితే పేడ కప్పు కొడతా. రే మీలా సన్నాసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా, నాతో రండి, నేను అప్పిస్తాను. అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలిగా? కావాలా? మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా? ఏంటి దీనికి ఎవరొచ్చారా? ఇచ్చోండి. ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారు. ఏంటి చూపించు, ఏంటి రెండు నాయలా ఉన్నాయి. నీలా ఉంటావంటే నీయే. రే ఇలా బతికేద్దామని చూస్తున్నారు ఎట్రా, పోలీసులు బొక్కలో దూసేస్తారు. రే నా మాటని నాతో రండ్రా, నేను జామీన్ నుండి అప్పిస్తాను. బ్యాంకు లోనా మీకా? నో 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 సార్, నేను బీకాం ఫస్ట్ క్లాస్ సార్. నేను కూడా బీ. కామ్ గా ఉంటా. ఎలాగో కుదరసరా. రానా మిమ్మల్ని కాదు సార్, నన్ను సార్. ఇప్పుడు కుదరదయ్యా, నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు. కానీ ఈ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా. డిగ్రీ లోపు సార్? అయితే మావాడున్నాడు సార్, వీడు గజనీ మహమ్మద్ లా 17 సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు. అవును సార్, చూసారా ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నీ జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అయ్యావా? ఎప్పుడు ఫస్ట్ క్లాస్. ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్? ఇవ్వచ్చు, కానీ పూచి ఏమిటి? వీడుంటాడు. ఏదైనా పూచి పనికిరాదు. ఎందుకు కూడా పనికిరాలేదు నీ ఫస్ట్ క్లాస్. నేను ఇస్తాలేరా, మళ్ళీ రా. మిమ్మల్ని కాదు సార్, నా కారులో 200 గేదెలు బ్యాంకు తోలేస్తాను. చాలా నువ్వదేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏట్రా ఉంచుకున్న దాంతో సినిమాకి ఇస్తున్నట్టు సిగ్గుపడిపోతారేట్రా? తోలుకురండి. అబ్బే ఏం లేదు, ఇంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చినట్టుంది. బజార్లో అంతా మనల్ని చూస్తున్నారు. మిమ్మల్ని చూసేది నన్ను. ఈయన్ని చూస్తున్నారట్రా. ఓరే పిసి తండ్రులు, నెలకు 2000 సంపాదించుకుని అంటే మరో 4 గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికెళ్తుంటే ఈ జనం ఇట్టగా చిత్రంగా చూస్తారా? అంత లాభం ఉంటుంది. రే ఈ వ్యాపారం గురించి నీకు ఏడు తెలుసురా? అమ్మని ఆవుని నమ్ముకున్నాడు ఎవడు పాడైపోలేదు. మరి ఇవి గేదెలే. గేదెలైనా ఆవులైనా 2 పోయిటారా సన్నాసి? ఎలా ఒకటవుతాయండి? అవును, తెల్లగా ఉంటాయి, గేదెలు నల్లగా ఉంటాయి. 2 తెల్లగానే పోలిస్తాయి కదా. అయితే ఓకేరా. ఒరే పిచ్చి సన్నాసులో సిగ్గుపడకుండా మరో 5 సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్. అంతకంటే నేను పైకి ఎక్కలేను. లిఫ్ట్ పెట్టుకోవచ్చులేరా? ఏదో పెట్టుకుంటారా? తీసుకోమ్మా, ఈ పుస్తకాలు దిద్దుట ఈ వేళకి అవదా? ఆదివారం కూడా నడుము వాల్చకుండా రోజు నీకేదో పని. చూడు, తప్ప తాగటం, రోడ్లో పడటం, బట్టలు ఇలా మాపుకు రావటం, ఇదంతా మామూలేగా. అన్నట్టు నిన్న గౌరయ్య గారు వచ్చారు, నిన్ను కలిశారా? ఎందుకట? విజయవాడ సంబంధం వాళ్ళు 10వ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట. ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా. ఎన్నిసార్లు వేయాలమ్మా ఈ పెళ్లి కూతురు వేషం? ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా. అబ్బా,
శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ. ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది. విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాయడేమిటి? శంకర్రావు గారికి, మీరు శ్రీ దామోదరం గారి అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు. నలుగురిని విచారిస్తే మీకే తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. నాన్న, నువ్వా ఈ పని చేస్తుంది? వాసు 17 మూళ్ళు ఎంతరా? 51. అబ్బా, ఒక్కొక్క గేదె రోజుకు 30 లీటర్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్లలో మన దగ్గర 800 గేదెలు, 5,20,304 రూపాయల 35 పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా. నువ్వెప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు. 7 లక్షల చిల్లర అవుతుంది. అది సరే గాని మనకి బుద్ధి ఎందుకురా ముందే రాలేదు? ఏ బుద్ధిరా? అదేరా, మనం స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు? అంటే మరి దేనికైనా టైం రావాలరా, అంతే. అవునరా, మనకంత డబ్బు రాగానే ఏం చేద్దాం? ముందు ఏసీ, ఫ్రిడ్జ్, డల్లప్ బెడ్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్. రే, ముందు ఒక ఇంపోర్టెడ్ కార్ కొనాలి. ఆ తర్వాత ఎండి గారికి బుద్ధి చెప్పాలి. అవును, తప్పకుండా చెప్పాలి. ఆ అరుపు విన్నావురా? ఆనంద భైరవి లాగలాగా లేదు, శంకరాభరణ లాగా ఉందా? చచ్చా, మన భావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా. గోపాలకృష్ణ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆయన మనలాగా గోవులు కాసేవాడే కదరా, తప్పకుండా కాపాడతాడు. రే రే, పడుకో, ఇంకా ఆలోచనలు వస్తాయి. అవును. రే దాసు, పని వాళ్ళు ఇంకా రాలేదంటరా? పాలు పెతకాలిగా. మీరేనా? మీ పేరేంటి? నా పేరు సహదేవుడండి. పశువులు మేపడంలో చాలా గొప్ప ఉండండి. నా పేరు గోపాలకృష్ణండి. ఆవులు మేపడంలో చాలా గట్టండి. పాలు పితికి పితికి అలవాటైపోయిందండి. దూడల్ని తోలి తోలి అలవాటైపోయిందండి. భలే వారే, వెళ్ళి పని చూడండి. అనండి, వెంటనే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేయదు. ఇంటర్వ్యూ? అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి? పాలు పిచ్చుకునేవాడికి అమెరికాలు, పార్లు, ప్రెసిడెంట్ పార్లు ఎందుకండి? అలా అనుకో. ఆఫ్టర్ చిన్న ప్యూర్ ఉద్యోగానికి 1,00,000 ప్రశ్నలు అడిగారు మా ఆఫీస్ లో. పెద్ద దేశం వదిలే, చిన్న దేశం బర్మా. దాని ప్రెసిడెంట్ ఎవరు? నీకు తెలుసా? నాకే కదా, మన ఎండీకే తెలియదు. మరి ఇంకేంట్రా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఇన్నాళ్ళకి మనకి పని చేరుడు దొరికి. మీ గురించి కాదండి, వెళ్ళొస్తాండి. అమ్మాయి నీకు మరదలరా? కాదురా, నీ వదినరా. నీకు మరదలరా? నీ వదినరా. ఆ రోజు జరిగింది మర్చిపోయావా? నా మరదలే. సరేరా, మనం వెళ్ళి పని చూసుకుందాం. అది ఆగస్తా. ఇంత తక్కువేంటి? శాంపులా? శాంపుల్ కాదండి, సేపులే అంతా. మరి ఇంత తక్కువగా ఉన్నాయా? ఆ గౌరయ్య 30 లీటర్లు ఇస్తాయని వచ్చి ఆయనే పెతకమానండి. 30 లీటర్లు పాలు పోస్తామని చెప్పాం మాట్లాడికి. ఆపదల యందు ధైర్యము విలోలమయ్యే ప్రాణములు తాములు తెచ్చెను కూర్చోవచ్చే. 30 లీటర్లు అయిపోయాయి. బుర్రలు తక్కువ. మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా. మేము ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తాం. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి పాలు. పాలు చిక్కగానే ఉన్నాయా? అబ్బో, లాక్టోమీటర్ కూడా పెట్టి చూడక్కర్లేదు, అంత చిక్కటి పాలు. అడగండి. అబ్బో, చాలా చిక్కగా ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు అవసరం లేదండి, ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి. పలుచగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి. చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా? బీకామ్ ఫస్ట్ క్లాస్. అది సరే, పశువులకు దాణా పెట్టాలి. అడ్వాన్స్. దాందే ఉంది, తీసుకోండి. అలాగే 3 ఉప్మా పెసరట్లు పార్సెల్. అందులో అల్లం, ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా ఉండాలి, లేకపోతే మా దాసుగాడు గొడవ చేస్తాడు. మీరు వెళ్ళండి, మీ పని వాళ్ళతో పంపిస్తాను కదా. అంతేగా, ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్లు పట్టుకొచ్చేయండి. పెసరట్లో నెయ్యి. అలాగే. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. రాధ,
నేనే నాన్న. విధవరాలైన కూతుర్ని చూడాలంటే తండ్రి తెల్ల చీర మీద వేయాలి. నీకు ఆ శ్రమ లేకుండా నేనే కొనుక్కున్నాను. లోపలికి వెళ్ళి కాస్త జీలకర్ర నోట్లో వేసుకో. ఏమిటమ్మా వేషం? ఈ వేషం బాగులేదా? నా కూతురు చెడిపోయింది అని ప్రచారం చేసేటప్పుడు లేని బాధ ఈ తెల్ల చీర కట్టుకుంటే మాత్రం ఎందుకు నాన్నా? రాధా, చెడిపోయింది అని చెప్పుకోవడం కంటే నా కూతురికి ఎంతో ఆడంబరంగా పెళ్లి చేశాను, నా అల్లుడు చచ్చిపోయాడని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది కదూ. ఇంతవరకు పావు మాత్రమే తన సంతానాన్ని తనే తింటుందని తెలుసు, కానీ ఏ తండ్రి తన కూతురి జీవితాన్ని తనే బలి తీసుకుంటాడని వినలేదు నాన్న. వ్యసనం కోసం ఆ ధర్మరాజు బారిని పందెంగా మాత్రమే ఒడ్డాడు, కానీ నువ్వు నీ వ్యసనాలు సాగించుకోవడం కోసం నీ కూతుర్ని వ్యభిచారిగా చిత్రించావు. నీ రక్తం మీద నువ్వే నింద వేసుకోగలిగావు. యు ఆర్ గ్రేట్ నానా, యు ఆర్ రియల్లీ గ్రేట్. తిట్టమ్మా, ఇంకా తిట్టమ్మా. నేను చేసిన పాపాలకి నా ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదమ్మా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బతకలేని వాళ్ళ భయంతో నేను ఈ పాపాలన్నీ చేశానమ్మా. కేవలం బ్రతకడం కోసం కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తావా? అలా బ్రతకడం కంటే చావడం మేలు కదయ్యా. నీలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎక్కడికి? మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్లి తారకానికేగా. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఏమిటే పెద్ద నిట్లు చెప్తున్నావు? మీరు వెళ్ళటానికి వీల్లేదు.